రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు. ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుంది. ఒకటి రెండు కాదు, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారు. పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వేరియస్ టైమ్స్ once in 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే it is a brainstorming session and reorienting ourselves. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్ గా రిజెక్ట్ చేసి మళ్లీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డిఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే